మీరు న్యాచురల్ ఆర్ ఐయుఐ పద్ధతిలో ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకుంటున్నారా? ట్యూబ్స్ ఓపెన్ గా ఉన్నాయా లేదో ఏ టెస్ట్ చేసుకోవాలని ఆలోచిస్తున్నారా? అట్లీస్ట్ ఒక్క ట్యూబ్ అయినా ఓపెన్ అండ్ ఫంక్షనల్ గా నార్మల్ గా ఉండాలి. ఎందుకు అంటే ట్యూబ్స్ ఓపెన్ గా ఉంటేనే హెల్దీ మొటైల్ స్పర్మ్ అనేది ట్యూబ్ లోపల ఉన్న ఎగ్ దగ్గరికి రీచ్ అవుతుంది. ట్యూబ్ ఫంక్షనల్ గా నార్మల్ గా ఉంటేనే రిలీజ్ అయిన ఎగ్ ని పిక్ చేసుకుంటది. తర్వాత ట్యూబ్ ఫ్రీగా వితౌట్ ఎనీ అడిషన్స్ మూవ్ అయితేనే ఇందులో ఫామ్ అయిన బేబీని యూట్రస్ లో ఇంప్లాంట్ అవుతుంది. ట్యూబ్స్ ఫంక్షనల్ గా నార్మల్ గా ఉన్నాయా లేదా తెలుసుకోవడానికి టెస్ట్లు అనేవి ఉండవు. ట్యూబ్స్ ఓపెన్ గా ఉన్నాయా లేదా తెలుసుకోవడానికి అవైలబుల్ టెస్ట్ల గురించి ఈ రోజు డిస్కస్ చేద్దాం. నెంబర్ 1 హిస్ట్రోసాల్పింగోగ్రఫీ. ఇది ఎక్స్రే టెస్ట్ అన్నమాట. ఇందులో మనం చిన్న ట్యూబ్ తో డై అనేది పాస్ చేసి ఏ ట్యూబ్ లోంచి బయటకు వచ్చిందా, ఎటువైపు స్పిల్ ఉన్నదా, లేకపోతే ఎటువైపు బ్లాక్ ఉందా, ప్రాక్సిమల్ గా ఉందా, డిస్టల్ గా ఉందా అనేది తెలుస్తుంది. ఇది ఎందుకు అంటే కొన్ని ప్రాక్సిమల్ బ్లాక్స్ అనేవి మనం క్లియర్ చేయొచ్చు, ఎగ్జాక్ట్ లొకేషన్ అనేది తెలుస్తుంది. దీనికి కొంచెం మైల్డ్ రేడియేషన్ ఎక్స్పోజర్ ఉంటుంది, కొంచెం పెయిన్ ఉంటుంది, కానీ దానికి మనం మెడిసిన్స్ అండ్ యాంటీబయాటిక్స్ అనేవి ఇస్తాము. నెంబర్ 2 సలైన్ ఇన్ఫ్యూజన్ సోనోగ్రఫీ. ఇది మనం స్టెరైల్ గా ఫెర్టిలిటీ సెంటర్ లో చేస్తాము. ఇందులో సలైన్ అనేది మనం యూట్రస్ లో పంపించి స్కాన్ ద్వారా ఏ ట్యూబ్ లోంచి బయటకు వచ్చిందా, ఎటువైపు స్పిల్ ఉన్నది, ఎటువైపు బ్లాక్ ఉన్నది అనేది మనకు తెలుస్తుంది. హెచ్ఎస్జి తో కంపేర్ చేస్తే ఎస్ఎస్జి అనేది కొంచెం లెస్ పెయిన్ఫుల్ అండ్ నో రేడియేషన్ ఎక్స్పోజర్ అండ్ ఇట్ ఈస్ డన్ అండర్ స్టెరైల్ కండిషన్స్. మీకు ఈ 2 టెస్టులో కనుక ట్యూబ్స్ బ్లాక్ ఆర్ డౌట్ఫుల్ ఉంటే, మీ ఏజ్ తక్కువ ఉండి ఎగ్ అండ్ స్పర్మ్ రిజర్వ్ బాగుంటే కనుక అప్పుడు ఇన్వేసివ్ టెస్ట్ లైక్ లాప్రోస్కోపీ అనేది అడ్వైస్ చేస్తాము. ఇందులో ప్రీవియస్ కన్నా మీ ట్యూబ్స్ అవుటర్ ఆస్పెక్ట్ ఎలా ఉంది, ఏమైనా ఇన్ఫ్లమేషన్ కానీ, అడ్హెషన్స్ కానీ, ట్యూబల్ ఎడిమాటస్ కానీ, హైడ్రోసాల్పింగ్స్ లాంటివి ఉన్నా, లేకపోతే అదర్ ఫ్యాక్టర్స్ దట్ ఆర్ ఎఫెక్టింగ్ ట్యూబ్ ఫంక్షన్ ఎఫెక్ట్ అయ్యే కండిషన్స్ ఏమైనా ఉన్నాయో లేదా అనేది మనకి క్లారిటీ తెలుస్తుంది. ఇలాంటివి ఉంటే కనుక మీకు న్యాచురల్ గా ప్రెగ్నెన్సీ అందే ఛాన్సెస్ అనేది తగ్గుతాయి. సో అదర్ అడ్వాన్స్డ్ ట్రీట్మెంట్ ఆప్షన్స్ వేర్ ట్యూబ్స్ ఆర్ నాట్ రిక్వైర్డ్ చూస్ చేసుకుంటే కనుక మీకు ప్రెగ్నెన్సీ అనేది ఎర్లీగా వస్తుంది.